వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఎపిసోడ్ 4 స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఎపిసోడ్ 4 చెప్పలేకపోయాను. అండ్ టుడే ఎపిసోడ్ 4 కంప్లీట్ చేసేసుకుందాం. అండ్ దానికంటే ముందు ఎవరైతే మన కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మరింత ముందుకు కూడా వెళ్తాయి. ఓకే. థ్యాంక్ యూ. అంకిత కిషోర్ అనుకుని ఆనంద్ కార్ వెంట పరిగెడుతూ ఉంటుంది. కార్‌లో ఉన్న అతని పేరు ఆనంద్ అనమాట. సో, తన కార్ వెంట పరిగెడుతూ ఉండడం చూసి వాళ్ళ బాబాయ్ కూడా తన వెంట పరిగెడుతూ ఉంటాడు. ఇది చూసిన ఆ అబ్బాయి ఆనంద్ కార్‌లోంచి దిగి, "ఎవరు మీరంతా? నా కార్ వెంట ఎందుకు పరిగెడుతున్నారు?" అని చెప్పి క్వెషన్ చేస్తాడు. ఈలోపు అంకిత, "నేనండి తాళి కట్టిన మీ భార్యను. నన్నెలా మర్చిపోయారు?" అని అంటుంది. దానికి ఆ అబ్బాయి ఆనంద్, "ఏం మాట్లాడుతున్నారు? మీరు నా భార్య ఏంటి? నాకు భార్య, పిల్లలు ఉన్నారు. మేమిక్కడే హైదరాబాద్‌లో ఉంటాము. ఎవరు మీరు?" అని చెప్పి క్వెషన్ చేస్తాడు. ఈలోపు తను ఇలా చెప్పగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. వాళ్ళ బాబాయ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఆనంద్ హైదరాబాద్‌లో ఒక పెద్ద డాక్టర్. వెంటనే ఇంటికి తీసుకెళ్దాం పదండి. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవు అని చెప్పేసి అంకిత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక అంకిత సిట్యుయేషన్ ఆనంద్ చెక్ చేస్తాడు. తను చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది. బీపీ కూడా చాలా లో అయిపోయింది. ఇలా ఉంటే చాలా కష్టం. అండ్ తను కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తను ఎవరు? నన్నెందుకు హస్బెండ్ అనుకుంటుంది? ఈ కిషోర్ ఎవరు? అని చెప్పి క్వెషన్ చేస్తాడు. వాళ్ళ బాబాయ్ చిన్నప్పటి నుంచి తనకు తెలిసినదంతా కంప్లీట్‌గా చెప్తాడు. ఆనంద్ తన పరిస్థితిని అర్థం చేసుకొని, అంకిత ఇంకా ఇక్కడే ఉంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంకిత నన్ను హస్బెండ్‌గా అనుకుంటుంది. ఒకవేళ నేనిప్పుడు హస్బెండ్ కాదని చెప్పినా కూడా తను వినే సిట్యుయేషన్‌లో లేదు. ఏ నేను ఒక డాక్టర్‌గా తనని ఇలా వదిలేసి వెళ్ళలేను. కాబట్టి నేను కొద్ది రోజులు ఇక్కడే ఉండి, తన ట్రీట్మెంట్‌కి కావాల్సినయన్నీ చూసుకుంటాను. తను ఇంకా క్యూర్ అవ్వకపోతే ఏం చేయాలో అప్పుడైతే ఆలోచిద్దాం. ఇప్పటికైతే తనకు కావాల్సిన టాబ్లెట్స్ రాస్తాను. తనని జాగ్రత్తగా చూసుకోండి. నేనిక్కడే దగ్గరలో ఉంటాను అని చెప్పి అంటాడు. మీరలా దగ్గరలో ఉంటే అంకితకి కూడా డౌటొస్తుంది కదా! మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాము అని అంటాడు అంకిత వాళ్ళ బాబాయ్. ఆనంద్ ఇచ్చిన టాబ్లెట్స్‌తో అంకితకి ఎంతో కొంత క్యూర్ అవుతుంది. కానీ అంకిత ఉండే పద్ధతిని చూసి ఆనంద్‌కి ఒకటైతే అర్థమవుతుంది. ఆనంద్‌ని అంకిత కంప్లీట్‌గా తన హస్బెండ్‌గా అనుకుంటుంది. ఒకవేళ ఆనంద్ అవుతే అంకిత మాత్రం అస్సలు బతకలేదు. తనకు మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బాబాయ్‌తో మాట్లాడతాడు. చూడండి, అంకిత నేనిక్కడ ఉన్నాను కాబట్టి తను నన్ను హస్బెండ్‌గా అనుకుని తను నాతో బానే ఉంటుంది. కానీ ఒకవేళ నేనిక్కడ లేకపోతే మాత్రం తను కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ కంప్లీట్‌గా అవ్వలేదు. కంప్లీట్‌గా అవ్వడానికి నేను ఎక్కువ డేస్ ఇక్కడ కూడా ఉండలేను. నాకు హాస్పిటల్‌లో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. సో, నేను హైదరాబాద్‌లోనే ఉంటాను కాబట్టి తనని మా ఇంటికి తీసుకొని వెళ్తాను. మా ఇంటికి హాస్పిటల్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను తనకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటాను. తనకి నేను హస్బెండ్ అనే చెప్పి తనని జాగ్రత్తగానే చూసుకుంటాను. ఈ విషయం అంతా నా వైఫ్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మా ఇంటికొచ్చి అంకితని చూసుకోవచ్చు అని చెప్పి అంటాడు. దానికి అంకిత వాళ్ళ బాబాయ్ సరే అని ఒప్పుకుంటాడు. అసలు తను ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఎలా అవుతుంది? ఎలా ఉంటుంది? నిజంగానే ఆనంద్‌ని కంప్లీట్‌గా తన హస్బెండ్ అనుకుంటుందా? ఏదో ఒకరోజు ఆనంద్ తన హస్బెండ్ కిషోర్ కాదని తెలుసుకొని తనతో ఎలా ఉండాలో అలా మూవ్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది అన్నది ఎపిసోడ్ 5లో చూద్దాం. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంతా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టోరీ నచ్చితే ఫాలో చేస్తూ ఉండండి. ఓకే. కీప్ స్మైలింగ్. బాయ్.